ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అమూల్యమైన ఈ దినం ప్రపంచమంతా కూడా చాలా చక్కగా ఎంతో గంభీరంగా ఒక రకమైన ఒక ట్రాజడీలోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే బయట వాళ్ళకి ఇదొక బాధాకరమైన దినంగా కనిపిస్తుంది కొంతమంది చూసినప్పుడు. మనకైతే ఎవరైతే రక్షింపడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు అంటే బాగా అర్థమవుతుందో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ ఫ్రైడే, ఓకే, శుక్రవారం, శుభ శుక్రవారం అంటారు. మంచి శుక్రవారం అంటారు. ఏదైనా కూడా ఇది ఒక గంభీరమైన దినమే. అందుని బట్టి మనం దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సిలువ విలువ, ఓకే, లూథరన్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్, కొన్ని రోమన్ క్యాథలిక్ చర్చెస్, కొన్ని చర్చెస్ ఉంటాయి. ఇవైతే ఒక 39 days నుంచి ఎంతో గంభీరంగా వివిధ కోణాల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక రకరకాల టైటిల్స్ పెట్టి సిలువ గురించి ధ్యానం చేస్తుంటారు. బట్ మనమైతే అన్ని కోణాల్లో కూడా ప్రతి దినం కూడా దీని గురించి మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఈ ప్రత్యేకమైన దినంలో సిలువలో పలికిన 7 మాటల్లో రెండో మాటగా మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. అదేంటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు కొన్ని వచనాలు ఉంటాయి. అవి నేను చదువుతాను. ఒకసారి అందరూ కూడా బైబిల్ తీసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమనెను. 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. రెండో వచనం, అదే రెండో మాట చూస్తూ ఉండుంటే ఏంటంటే ఒక దొంగ గురించి, అంటే 2 దొంగలు ఉన్నారు, మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటుంటే ఏంటంటే ఒకప్పుడు మనం అందరం దొంగలమే కదా. అందులో దాంట్లో మాత్రం అసలు ఎవరు కూడా ఒప్పుకోకూడదు అనేసి మాత్రం అసలు ఇందులో నో వే అనమాట. అందరం కూడా దొంగలమే. అయినా కూడా కొంతమంది ఇప్పుడు కూడా దొంగలుగానే మనం చాలామంది అయిపోతుంటాం. అక్కడ కూడా ఏంటంటే యేసుప్రభువు వారితో పాటు కూడా 2 దొంగలు ఉన్నారు. ఇంగ్లీష్లో చూస్తుంటే క్రిమినల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఒక క్రైస్ట్ సెంటర్లో ఉంటే 2 క్రిమినల్స్ పక్కన ఉన్నారన్నమాట. అన్ని సీలే. క్రిమినల్స్, మనం అందరం కూడా క్రిమినల్స్. సమయాన్ని దొంగిలించే క్రిమినల్స్ మనం. డబ్బుకు, దేవునికి ఇవ్వాల్సిన మనీని ఇవ్వకుండా దొంగిలించే క్రిమినల్స్. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పే క్రిమినల్స్. ఈ విధంగా చూసుకుంటుంటే ఈవినింగ్ వరకు కూడా కౌంట్ చేస్తే చాలా క్రిమినల్స్ అనమాట. మన క్రిమినల్స్ని బట్టి ఏం చేయాలంటే, దేవుడు ఏం చేయాలంటే మన మీద చాలా కోపగించాలి, కోపపడాలి, కఠినంగా ఉండాలి. కానీ ఆయన ఏం చేయలేదు. క్రైస్ట్ కదా, మళ్ళీ కేతోటే స్టార్ట్ చేస్తున్నాడు, సీతోటే స్టార్ట్ చేస్తున్నాడు. కృప చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, కటాక్షం చూపిస్తున్నాడు. కలవరి శిలువలో మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత మంచిది. క్రిమినల్స్కి ఒక రకమైన కరుణ చూపించిన క్రీస్తు అనమాట. ఆయన గురించి కొంతసేపు ధ్యానం చేద్దాం. 2 ఉన్నారు. ఒక ఆయనేమో నెగిటివ్గా కనబడుతున్నాడు, ఇంకొక ఆయనేమో పాజిటివ్గా కనిపిస్తున్నాడు కదా. మొదటి వాడిని చూస్తుంటే 39వ వచనం చూస్తుంటే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడో ఆయనను దూషిస్తూ ఉన్నాడు. అంటే దూషించడం, దూషణ ఎవరికి జరుగుతుంది అంటే, ఇప్పుడు లోకంలో ఒక్కొక్కరిని దూషిస్తూ ఉన్నారనుకోండి, అది లోకం కాబట్టి అది కామనే. బట్ క్రైస్తవుల్లో కూడా ఏమైపోతుంది అంటే ఒక దూషణలు వస్తూ ఉన్నాయి. ఈ దినాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి సిలువలో పలికిన మాటలు చాలా అమూల్యమైన మాటలు. ఎవరైనా చనిపోయే ముందు చాలా విషయాలు చెప్తూ ఉంటుంటారు కదా. ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి తెలిసిపోద్ది, డాక్టర్ చెప్తారు కదా. ఓల్డ్ ఏజ్ వచ్చినా, లేదంటే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా పడిపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు పలానా వాళ్ళని పిలవండి అంటుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పిలిచి ఏం చెప్తుంటారంటే, నేను మనీ ఆ అకౌంట్లో ఎంత వేసాను, లేదా వాళ్ళకి ఎంత అప్పు ఇచ్చాను, నీకోసం ఇక్కడ ఆస్తులు ఉన్నాను, ఇప్పటివరకు నీకు చెప్పలేదు,
బట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకు అంటే ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చనిపోతున్నాను అని చెప్తుంటారు. అప్పుడు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వింటాం. ఎప్పుడు వినమేమో కదా, ముందు ఎప్పుడు కూడా మనం వినం. చాలా విషయాలు చెప్పినా కూడా పెద్ద అర్థం కాదు. బట్ ఆ సిచ్యువేషన్లో అయితే, ఆ పరిస్థితులు అయితే అర్థమైపోద్ది. ఎందుకంటే చెవులు, మనసు అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఏం చెప్తారా, నెక్స్ట్ ఏం చెప్తారా, అకౌంట్లో ఎంత ఉందా, ఏం చెప్తారని ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడ చాలా గంభీరమైన 7 మాటలు మాట్లాడారు. చాలా విలువలు, లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడాడు. బట్ చాలామంది అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ సిలువలో పలికిన 7 మాటల గురించి మాత్రం ప్రపంచం అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ దినాన్ని. మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా అన్ని విషయాల కోసం మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో 7 కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటంటే విలువైన విషయాలు నేర్చుకునేటప్పుడు రెండో విషయంలో మొదటి వ్యక్తి గురించి ఒకసారి చూద్దాం. దోషకులుగా ఉంటున్నాం మనం చాలామంది కదా. ఎలాంటి దోషకులు అంటే ఏంటంటే అక్కడ క్రిమినల్స్కి ఉండే దోషణ అంతా కూడా మనలో ఉంది. బయట ఎవరెవరో ఉంటాయో ఆ దోషణలు ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నాడంటే ఆ దోషకుడు, నీవు క్రీస్తువు కదా అంటే వీడికి మొత్తం తెలుసు అనమాట యేసుప్రభు గురించి కదా. నీవు క్రీస్తువు కదా అంటే ఏంటంటే మొత్తం ఆయన చెప్పిన మినిస్ట్రీ అంతా తెలుసు, మెసేజ్ అంతా తెలుసు, బైబిల్ అంతా కూడా తెలుసు. ఆల్మోస్ట్ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకోండి. ఛాలెంజెస్ చేస్తున్నాడు అనమాట, ఛాలెంజింగ్ లైఫ్గా చేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తుంటే ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, మీ ఊరు ప్రభు యేసుక్రీస్తు బిడ్డలు కదా అని అంటారు కదా. హేళనగా మాట్లాడుతుంటుంటారు చాలాసార్లు. మీరు యేసుక్రీస్తు బిడ్డలు కదా, మీకు ఎందుకు వస్తున్నాయి రోగాలు, మీకెందుకు ఇచ్చారు, ప్రవీణ్ పగడాలని చంపేశారు కదా, ఎందుకు రక్షించలేదు ఆ టైంలో. ఇవి దూషణ మాటలు, హేళన మాటలు అనమాట. యేసుప్రభు ఆయన రక్షించవచ్చు కదా, అంత సేవ చేయడం, మంచి నాలెడ్జ్ ఉంది కదా, అంత నాలెడ్జబుల్ పర్సన్ చనిపోతే ఎలా, ఆయన రక్షించవచ్చు కదా. ఇలాంటి మాటలన్నీ కూడా బయట కామెంటరీ నడుస్తూనే ఉంది. ఇంకా మనం కూడా ఏంటంటే క్రీస్తుని కలిగి మనం క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ ఉండుంటే, లోకంలో మనం వేరుగా ఉండి సపరేటెడ్ లైఫ్ ఉండి కొన్ని పద్ధతులు ఆచరించకుండా చాలా చక్కగా జీవించాలని మనం కోరుకుంటుంటే మనకు కూడా ఇలాంటి దోషణలు వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకు సిలువ నేర్పించే ఒక మాట ఏంటి అంటే, దోషంలో క్రైస్తవ సమాజానికి మామూలే, అది ఎప్పుడు కూడా ఉండవలసిందే. ఎందుకు అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే మన యొక్క నైపుణ్యత పెరుగుతుంటుంది. ఏ నైపుణ్యత అంటే క్రీస్తులో ఏ విధంగా స్థిరపరచబడాలో, ఏ విధంగా ఎదగాలో అన్నది ఒక కోణంలో నడిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఏం నేర్చుకున్నామంటే, దోషకులు చివరి వరకు ఉంటారు, మన మరణం అయ్యే వరకు కూడా దోషకులు ఉంటారు. క్రిస్టియన్ లైఫ్ అన్నది, క్రైస్తవ్యం అన్నది అంత కంఫర్టబుల్ లైఫ్ అయితే కాదు. మనల్ని దూషించే వాళ్ళు ఎక్కడైనా ఉంటుంటారు, అది ఎక్కడైనా ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఉంటారు, సమాజంలో ఉంటుంది, చర్చెస్లో ఉంటారు, మనం పనిచేసే ప్రదేశాల్లో ఉంటుంటారు. సో మనం ఒక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయే వరకు కూడా ఎవరు ఉంటారంటే దోషకులు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్స్పీరియన్స్ చేశారు. ఎప్పుడు కూడా నన్ను ఇలా తిడుతున్నారేంటి, నేను మాట్లాడే మాటలు ఎవరికి నచ్చట్లేదేంటి, నా మాటలు విలువైనవి కాదా, అసలు నేను విలువైనవాడిని కాదా, ఎక్కడో తోసివేయబడిన వాడినా, అలా అని మాత్రం ఎవరికైనా మనసులో అనిపిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి చివరి వరకు కూడా ఆయన ఏం చేశాడంటే దోషకుడిగా అయిపోయాడు అనమాట. ఆయన దూషిస్తూనే ఉన్నారు. ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దోషకులు ఎప్పుడు కూడా ఉంటారు. వాళ్ళు దూషించనివ్వనండి, మనం ఏం చేయాలంటే ఆయన్ని హత్తుకుంటూ ఉండాలి. దోషకుడు కదా, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తా ఉన్నాడు. సో ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే, మాకు రోగాలు రాకుండా ప్రార్థన చేయండి, మీరు క్రిస్టియన్స్ కదా, మా కోసం అంతా కూడా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అనేసి చెప్తూ ఉంటారు. బట్ క్రీస్తుకి తెలుసు ఏ టైంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ వెళ్తుంది. దోషకులు ఎప్పుడు కూడా ఉంటారు. బట్ రెండో వాడు ఒకడు ఉన్నారు, మధ్యలో క్రైస్ట్ ఉన్నాడు, రెండో వాడు ఉన్నారు. రెండో వాడి గురించి నేర్చుకోవాలి మనం, ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాలి. సో 40 వచనంలో కానీ చూస్తుంటే ఇక్కడ అయితే రెండో వాడు వాడిని గద్దించి, ఒకడు ఏం చేశారు దూషించి, రెండో వాడు ఏం చేస్తున్నాడు గద్దించి. ఎవరిని గద్దిస్తున్నాడు అంటే దోషకుల్ని గద్దిస్తూ ఉన్నాడు. దోషకుల్ని గద్దిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా ఏంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంగ్లీష్లో కానీ ఒకటి చూస్తుంటే గద్దించడం అన్నది ఏంటంటే స్కోల్డింగ్ అని ఉంటుంది. స్కోల్డింగ్ అంటే ఏంటంటే చాలామంది ఎలాగా ఇంకా మాట్లాడిన ఎవరు అనమాట వాళ్ళు అక్కడ చూస్తుంటే, ఈ స్కోల్డింగ్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఉండాలి, గద్దించే వాళ్ళు ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకు తెలుసా, ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, నాకు ఎందుకులే అని వెళ్ళిపోకూడదు. అక్కడ ఆ దొంగకి సమ ఉజ్జీవుడు ఎవరంటే ఇంకొక దొంగే కదా. వాడు ఏం చెప్తా ఉన్నాడు, మనమైతే దీనికి అర్హులం, బట్ ఈయన అర్హుడైతే కాదు, ఈజ్ ఎ రైచియస్ గాడ్ అంటున్నాడు అనమాట. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. మనం ఎవరు అంటే క్రిమినల్స్, మనం దొంగలం.
ఈ రోజుల్లో మనం ఏదైనా దేవుణ్ణి అడగాలన్నా, దేవుణ్ణి తిట్టాలన్నా ముందు మనం ఏంటో అన్నది మనం గుర్తించాలి. మన స్టేటస్ని చూసుకోవాలి. బిఫోర్ స్కోల్డింగ్ ఎనీ వన్, ఎవరినైనా దూషించే ముందు, ఎవరినైనా విమర్శించే ముందు మన స్టేటస్ ఏంటో మనం నేర్చుకోవాలి. సిలువ నేర్పించే రెండో మాట ఏంటి తెలుసా? అనలైజ్ యువర్ స్టేటస్. మన యొక్క స్థితిగతులను మనం తెలుసుకోవాలి. అది అందుకని అక్కడ చెప్తా ఉన్నాడు. రెండో విధంగా ఏమన్నాడైతే, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. అంటే ఏం తెలుస్తున్నాడంటే ఇతనికి దేవుడు అంటే చాలా భయం ఉంది. మొదటగా మీరు బాగా గమనించే ఉంటారు. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే గద్దించాడు, స్కోల్డ్ చేస్తున్నాడు. రెండో విషయం ఏం చేస్తున్నాడంటే అతని యొక్క గడ్డు స్థితిని చెప్తా ఉన్నాడు, స్టేటస్ని చెప్తున్నాడు. మీరు గమనించి ఉంటారు. గాతో మొదలు పెడతా ఉన్నాను. అతను గద్దించాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క గడ్డు స్థితిని చెప్తా ఉన్నాడు. అంటే ఎంత భయంకరంగా ఉందో వాళ్ళ పరిస్థితులు చెప్తూ ఉన్నాడు. సో రెండోది కానీ మనం చూస్తుంటే అక్కడ స్టేటస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. స్కోల్ చేసే ముందు స్టేటస్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ పాపం లేదు, అందరూ దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ వీఆర్ సిన్నర్స్. ఏ భేదం లేదంటే అస్సలు ఎక్కడ కూడా ఏ భేదం లేదు. మనం అందరం కూడా పాపం చేసిన వాళ్ళే. రోమపత్రికలో ఉంటుంది కదా, ఏ భేదం లేదు. ఒక్కొక్కరు ఒక్క కోణంలో పాపం చేయొచ్చు, ఇంకొకరు ఇంకో కోణంలో చేయొచ్చు. బట్ అక్కడ క్రైస్త ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన కానీ త్రాసులు కానీ పెట్టామనుకోండి, ఆయన విలువైన దేవుడు, బలమైన దేవుడు, నీతిమంతుడు కదా. ఆయన ఎప్పుడు కూడా బరువుగా ఉంటాం. మనం ఏం చూస్తామంటే తేలిపోతుంటాం కదా. ఆయన అలా చూసాడంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకంలోకి వెళ్ళిపోవాలి. బట్ కృప చూపించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో సమఉజ్జీలుగా పెట్టి మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. రెండోది కానీ చూస్తుంటే మన గడ్డు స్థితి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అక్కడ పక్కన ఉన్న దొంగ ఈ దొంగతో చెప్తున్నాడు. మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజుని మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి తెలుసా? గద్దింపుతో పాటు మన యొక్క గడ్డు స్థితి కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే గడ్డు స్థితి. ప్రతి ఒక్కరి స్థితి కూడా చాలా బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు ఎవరిది కూడా. ఈరోజు ఇక్కడ కూర్చుని ఇలా ఆరాధించగలుగుతున్నామంటే దేవుడిచ్చిన కృపతోటి మన యొక్క స్థితి మారింది. ఒక్కొక్కసారి మన ఇక్కడ బాగానే ఉంటుంది స్థితి, మళ్ళీ ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు దాడుతుంటే మన స్థితి ఏమైపోద్ది అంటే వేరేగా అయిపోతుంటుంది. స్థితులు మార్చేసుకుంటుంటాం, ఓసర వెళ్ళేలాగా అయిపోతుంటాం. అక్కడ కూడా అంతే కదా. సిలువ విలువ వరకు కూడా ఆ విలువ తెలియట్లేదు ఆడికి. సో ఏంటంటే యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవా అన్నాడు. పక్కన ఉన్న వాడికి మాత్రం అర్థమైంది, యేసు ప్రభు యొక్క విలువ తెలిసింది. మన యొక్క విలువ కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఆ తర్వాతగా కానీ చూస్తుంటే 41వ వచనంలో కానీ చూస్తుంటే పొందపంచినాం. 41లో కానీ చూస్తుంటే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందవలసినాం. అంటే ఏంటి అంటే మూడోది ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రక్షకుడు అని గమనించాడు. మూడో గారిని చూసుకుంటుంటే మనం ఏం చేస్తున్నామంటే గమనించాలి యేసు ప్రభు ఎవరో, అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి. చాలామందికి యేసు ప్రభు అంటే అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలి అంతే కదా. బైబిల్ చదువుతుంటే అర్థం అవుతుంది. ఆయనతో సంబంధం కానీ పెంచుకోగలిగితే, సంబంధం ఎప్పుడు ఎలా పెరుగుతూ ఉంటుందో తెలుసా? ఎవరో చెప్తే కాదు, మనం అనుభవిస్తే పెరుగుతూ ఉంటుంటుంది అంతే కదా. అది ఎలా జరుగుతుందంటే బైబిల్ని చదవడం వల్ల. సేవియర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. అప్పుడు సేవియర్ అంటే అర్థం అవుతుంటే ప్రతి విషయంలో కూడా మనకి ఏమొస్తుందంటే సైలెన్స్ అన్నది వస్తుంటుంది కదా. ఆయన అన్నీ నేర్పిస్తుంటాడు. గమనించాలి, అర్థమైందా? గద్దించడం కాదు, గమనించాలి. గడ్డు స్థితి తెలుసుకోవాలి. మూడోది ఏంటంటే గమనించాలి. ఆయన లోక రక్షకుడని ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆయన ఏం చేయాలంటే మనం గమనిస్తూనే ఉండాలి. ఎవరు గమనిస్తున్నామా మనం కదా. ఆయన చాలా విషయాల్లో మనకి రక్షకుడు గుండి నడిపిస్తున్నాడు కదా. వ్యాధి బాధల యందు, మన కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో, ఎన్నో రకాలైన బలహీనతలో కదా. చాలామంది చూస్తున్నారు ఈరోజు చూడకుండా ఉండిపోయారు, చాలామంది నైట్ వెళ్ళిపోయారు, లేదంటే ఒక అరగంట ముందు వెళ్ళిపోయారు చాలామంది. బట్ ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నట్టు ఆయన రక్షకుడిగా ఉండండి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే రెండో మాటలో ఆయన మనకు ఒక సెక్యూర్డ్ గాడ్గా ఉంటున్నాడు ఆయన కదా. ఆయన మనకు సాల్వేషన్ ఇచ్చి సెక్యూరిటీని ఇచ్చాడు. ఆయన రక్షించుకోవడమే మనకు ఆయన ఇచ్చిన గొప్ప సెక్యూరిటీ. అంతకుముందు చూస్తుంటే పూర్వకాలం చూస్తుంటే గ్యారంటీ అని ఉండేది. ఒక వస్తువు ఏదైనా కొనాలంటే, ఇప్పుడు గ్యారంటీలు పోయాయి. ఇప్పుడు ఏమొచ్చాయి? వారంటీలు వచ్చాయి. అంటే ఏంటంటే పని చేస్తే 2 నెలలు అయిన తర్వాత 2 నెలల వరకు మీకు వారంటీ ఇస్తున్నాం అంటాడు. 2 నెలల తర్వాత నో వారంటీ, నో గ్యారంటీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు గ్యారంటీ ఇస్తున్నాడు. దాన్నే అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ అంటుంటాం. ఇక్కడ ఈ వచనాలు చదువుతుంటే మనకి ఏంటంటే అష్యూరెన్స్ వస్తుంది. అక్కడ
గద్దించడం కాదు కానీ గమనించాలి, ఆయన రక్షకుడని గమనించాలి. ఆ తర్వాత చూస్తుంటే అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ 41వ వచనంలో కానీ చూస్తుంటే తగిన ఫలం ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. సో ఏ తప్పిదం చేయలేదని చెప్పగలిగే దమ్ముందా మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే అక్కడ గలమెత్తుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు, మనమందరం కూడా పాపులమే. సిలువలో మనం నేర్చుకోవాల్సిన 4వ విషయం ఏంటి తెలుసా? సాల్వేషన్ గురించి మనం గలమెత్తాలి. అంటే బయటికి వెళ్ళి మనం ప్రొక్లైమ్ చేయాలి. గాస్పుల్ని ఏం చేయాలంటే సువార్తను మనం ప్రకటించాలి. సిలువలో మనకు నేర్పించిన 4వ మాట ఏంటి తెలుసా? ఇది మనం సువార్తను గలమెత్తాలి. చాలామంది ఏంటంటే గలమెత్తరు, సైలెంట్గా ఉంటుంటారు. ఆయన రక్షకుడని ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. సో ఎలా చెప్పగలగొచ్చు తెలుసా? మన బాడీ లాంగ్వేజ్తో చెప్పొచ్చు. మనకు గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప వాక్యాలు చెప్పక్కర్లేదు, కానీ మనం బిహేవ్ చేసే విధానాన్ని బట్టి గలమెత్తొచ్చు. సో అంటే మనం పని చేసే ప్రదేశంలో ఒక పద్ధతి నేర్పించాలి, మన మాట తీరులో ఒక పద్ధతి నేర్పించాలి, కుటుంబ వ్యవస్థలో ఒక మాదిరికరమైన జీవితం మనం చూపించగలం. అది గలమెత్తడం అంటే. గట్టిగా మాట్లాడక్కర్లొద్దు, బట్ మంచి స్వభావంతో మనం జీవించగలిగితే గలమెత్తడమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి వీళ్ళిద్దరు డిస్కషన్లు కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు కదా. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడే ఒకే ఒక స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్, అదే 2వ మాటగా చూస్తున్నాం కదా. బిఫోర్ డిస్కషన్ అయితే జరిగింది, బట్ అదే గాడ్ యొక్క డివినిటీని ఎక్కడ కూడా ఆయన చూపించకుండా సైలెంట్గా ఉన్నాం. మనమైతే ఏం చేస్తామంట, ఊరుకోరా ఇది అని గొడవ చేసేయాలి, అరిసేయాలి, అరుపులు ఉండాలి అక్కడ. బట్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే సైలెన్స్గా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 4వ విషయం ఏంటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం మనం గలమెత్తాలి. మొదటిది ఏంటి? ఆయన గద్దించాడు. రెండోది చూస్తుంటే ఆయన యొక్క గడ్డు స్థితిని చెప్పుకుంటూ ఉన్నాడు. మూడోది చూస్తుంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకుడని గమనించాడు. 4వది చూస్తుంటే ఆయన యొక్క సువార్తను గలమెత్తాడు. ఆ తర్వాత చూస్తుంటే 42వ వచనంలో చూస్తుంటే ఆయనను చూసి, యేసు నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఏం చేయాల్సిందో తెలుసా? నువ్వు ఒక్కడవే నాకు రక్షకుడు అని ప్రార్థన చేస్తున్నాడు. దాని ఇంగ్లీష్లో చూస్తుంటే సప్లికేషన్ అని ఉంటుంది. అది కానీ చూస్తుంటే నన్ను గుర్తించవా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తించవా. ఎన్ని గాలు చెప్తున్నాను? 5వది గుర్తించవా. ఆయన గుర్తించాలి. ఈరోజు నేను ఎవ్వరు గుర్తించకపోవచ్చు కదా ఈ లోకంలో. కానీ నీవు అంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ అంటే పోలీసు సూపరింటెండెంట్గా కానీ ఉండగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారు, గుర్తిస్తూ ఉంటుంటారు. బయట హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ అంటే ఏంటంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. క్రికెట్ ప్లేయర్స్కి గుర్తింపు ఉంటుంది. అంటే నీ లోపల ఒక నోబుల్ ప్రైజ్ అంటే ఏంటంటే నువ్వు డిఫరెంట్గా జీవించగలిగితే, నువ్వు డిఫరెంట్గా ఉంటే, నువ్వు అందంగా ఉంటే, పొడవుగా ఉంటే, మంచిగా హ్యాండ్ రైటింగ్ ఉంటే, నువ్వు మంచి సింగర్ అయితే, మంచి డాన్సర్ అయితే ఈ లోకంలో కానీ నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఇక్కడ ఏ గుర్తింపు కోరుకుంటున్నాడంటే ఆయన రాజ్యములో నన్ను కూడా గుర్తించమంటున్నాడు. మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఈ లోకంలో నేను ఎవ్వరు గుర్తించకపోవచ్చు, అది కామన్. ఈరోజు గుర్తించిన వాళ్ళు రేపొద్దున ఏమంటారు తెలుసా? వీడు వేస్ట్ రా అనొచ్చు కదా. సైడ్కి వెళ్ళి ఏమంటుంటారు, నీ వల్ల పని అవ్వలేదు అనుకోండి వేస్ట్ అంటుంటారు కదా. ఇప్పుడు మొన్న వరకు ఒక గవర్నమెంట్ ఉండేది, సూపర్ అన్నారు వాళ్ళందరినీ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు సూపర్ అంటున్నారు. అంటే ఏమవుతుందంటే గుర్తింపు ఏమైపోయింది? అప్పుడు మరి సూపర్ అయిన వాళ్ళు సూపర్గా ఉండాలి కదా. ఏమవుతుంది అంటే మారిపోతుంటాయి. మన మనసులు ఏమైపోతాయంటే స్థిరత్వమైనవి కాదు. ఈ రోజుకి ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఉండుంటాయి. బట్ ఈయన ఏమంటున్నాడు తెలుసా? రిక్వెస్ట్ చేస్తున్నాడు, సప్లికేషన్ చేస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్లీజ్ రిమెంబర్ మీ, గుర్తించవా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 5వ మాట ఏంటి అంటే గుర్తించవా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమని అడగాలి మనం? గుర్తించవా. నన్ను కూడా నీ రాజ్యంలోనికి వచ్చేలాగా నన్ను గుర్తించవా. ఈ లోకంలో చాలామంది గుర్తించకపోవచ్చు కదా. నా అన్న వాళ్ళు గుర్తించరు, ఒకవేళ వైఫ్ని హస్బెండ్ గుర్తించకపోవచ్చు. అదే ఏముండుతున్నావులే, ఏం అందంగా ఉన్నావులే, ముసల్దాని వైపు, ఇలాంటి కామెంట్స్ రావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నువ్వు కుష్ఠరోగమైనా గుర్తిస్తాడు, నువ్వు అందగత్తెవైనా గుర్తిస్తాడు, నీ కాళ్ళు లేకపోయినా కూడా గుర్తిస్తుంటాడు, నువ్వు పాపివైనా గుర్తించాడు. పాపిని ఆయన గుర్తిస్తూ ఉంటాడు కదా. అక్కడ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన గుర్తించాడు. చాలామంది గుర్తించలేదు కదా. ఆవిడ కోసం ఆయన ఏం చేశాడు? లంచ్ మానేశాడు. ఆయన ఆ శిష్యులందరూ కూడా వెళ్ళి భోజనం తీసుకురావడానికి వెళ్తుంటే ఆయన లంచ్ మానేసి అక్కడ ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తూ ఉన్నాడు. గుర్తించాడు. తప్పిపోయిన గొర్రె 99 దాన్ని పక్కన పెట్టాడు, దాన్ని గుర్తించాడు కదా. చాలామంది గుర్తించబడిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాం. నన్ను కూడా నేను ఒకప్పుడు నేను గుర్తించబడిన వాడినే, బట్ ఈరోజు కూర్చొని ఇక్కడ ఆరాధన చేయగలుగుతున్నానంటే దేవుడు గుర్తించాడు. ఈ రాజ్యంలో గుర్తించాడు, పరలోక రాజ్యంలో కూడా నా ప్లేస్ని కన్ఫామ్ అయిపోయింది. నేను చెప్పగలను. ఎందుకు చెప్పనంటే దేవునికి నాకు ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఈ రోజుల్లో ఎవరు గుర్తించకపోవచ్చు కదా, చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, బట్
దేవునితో ఆ యొక్క రిలేషన్షిప్ అన్నది కానీ మనం స్ట్రాంగ్ చేసుకోగలిగితే దినదినము ఆయన మనల్ని ఏం చేస్తుంటాడంటే పరలోక రాజ్యంలో చాలామంది ఒక ఆయన చెప్తూ ఉంటుంటారు స్టోరీలు. ఇంత వాక్యాలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా పరలోక రాజ్యం కొంతమంది కనిపించట్లేదు. ఏదైనా కనిపెడతారు, ఎక్కడైనా గుర్తిద్దారంటే ఉండలేదండి. పెద్ద పెద్ద డీకాన్స్ ఈ మధ్యన పెట్టుకుంటున్నారు, రైట్ రెవరెండ్లు. సో ఇవన్నీ కూడా అక్కడ గుర్తులు ఉండవు. బట్ ఎక్కడెక్కడ ఉన్న లాజర్ లాంటి మనుషులు ఉంటుంటారు. వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు చూజన్, సెలెక్టివ్గా ఉండాలి. సేవియర్ చేత సెలెక్టివ్గా ఉండాలి, ఎలెక్టివ్గా ఉండాలి. చూజన్ బై ద గాడ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళు మనం చూస్ చేసుకోకపోయినా ఆయన నిన్ను నన్ను చూస్ చేసుకోవాలి. గుర్తించమని ప్రాధేయపడతాం. 5 మాటలు నేర్చుకున్నాం. 6వదిగా కానీ చూస్తుంటే 43వ వచనంలో చూస్తుంటే అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నది అక్కడ మనం ఏం చేస్తుందంటే అతని యొక్క గతి మార్చేశాడు. ఇంకో గాజు వస్తున్నాం. ఎన్నోది అది? 6వది. గతి మార్చేశాడు అంటే ఏంటంటే లైఫ్ చేంజ్ అయిపోయింది. అంతవరకు దొంగ, క్రిమినల్. బట్ దేవుడు ఏం చేశాడు తెలుసా? కన్వర్ట్ చేశాడు. ఎవరు చేశారు? క్రీస్తు చేశాడు. క్రిమినల్ని కన్వర్ట్ చేసిన క్రైస్ట్. ఒకే ఒక స్టేట్మెంట్. ఎప్పుడైతే నన్ను గుర్తించవా అని సప్లికేషన్ చేశాడో, ప్రార్థించాడో, ప్రాధేయపడ్డాడో, గలమెత్తాడో, గుర్తించమని కోరాడో, యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, పరదైసులో నీవు నాతో కూడా నిశ్చయముగా ఉండు అనేసి ఏం చేస్తున్నాడని తెలుసా? అతని యొక్క గతి మార్చేశాడు, టర్న్ చేశాడు. లైఫ్ టర్నింగ్ అయిపోయింది. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? అడిగిన దానికి ఆయన ఏం చేస్తున్నాడంటే శాంక్షన్ చేస్తున్నాడు. నేను ఎస్ల గురించి చెప్తున్నాను, గాల గురించి చెప్తున్నాను. మళ్ళొక్కసారి 6 వరకు ఒకసారి చూద్దాం. ఫస్ట్ది గద్దించాడు, స్కోల్డ్ చేశాడు ఎస్లో. 2వది కానీ చూస్తుంటే అతని యొక్క గడ్డు స్థితి గురించి మాట్లాడాడు. అంటే ఏంటి? స్టేటస్ గురించి మాట్లాడాడు. 3వదిగా కానీ చూస్తుంటే గమనించవా అని అడిగాడు. సేవియర్ గురించి ఆయన గమనించాడు. ఎస్. 4వ కానీ చూస్తుంటే గలమెత్తాడు. దేనికోసం? సువార్త గురించి గలమెత్తాడు. అక్కడ సిన్సియారిటీని కోరుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే 5వది గుర్తించమని ప్రాధేయపడ్డాడు. అంటే ఏంటి? పరలోక రాజ్యంలో నన్ను కూడా గుర్తించమా అని అడిగాడు. అంటే ఏంటంటే సప్లికేషన్ అనేది అక్కడ చూస్తున్నాం, ప్రార్థించాడు. ఆ తర్వాత 6వది చూస్తుంటే యేసుప్రభువు ఇన్ని జరిగింది కదా, ఆయన ప్రేమగల దేవుడు కదా, కరుణగల దేవుడు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా? గతి మార్చేశాడు. నువ్వు నేను కానీ వచ్చి ఆయన సన్నిధానానికి వచ్చి ఇలాంటి పరిస్థితిని, దొంగని, దౌర్భాగ్యుణ్ణి, పనికిమాలిన వాడిని, ఎన్నిక లేని వాడిని, ఒకసారి నిన్ను ఏం చేశాను? దూషించిన వాడిని, దోషకుణ్ణి నేను. చాలామంది నేను ఎన్నో రకాలుగా నా మాటలతోటి, నా బాడీ లాంగ్వేజ్ తోటి, నా హృదయంతో తిట్టాను, కొట్టాను. చాలామందిని చంపలేదు కానీ డైరెక్ట్గా చచ్చిపోయేలాగా నేను మాట్లాడాను. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిని, అది క్రిమినల్ నేను అనిగా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపం పడితే, మొదటి దొంగలా కాదు, 2వ దొంగలాగా అలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే కన్వర్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క అక్కడ శాంక్షన్ చేస్తూ ఉన్నాడు. పరదేశంలో నీవు నాతో కూడా శాంక్షన్ చేస్తున్నాడు. మన చాలా ఫైల్స్ అప్రూవల్ అవ్వవు. చాలామంది అధికారికి లంచం ఇస్తే కానీ అప్రూవల్ చేయరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో అక్కడ ఉన్న స్పాన్ ఆఫ్ టైం, వెరీ లిటిల్ బిట్ టైం అనమాట. ఆ టైనీ టైంలో చాలా క్రూషియల్ టైం, చాలా తక్కువ టైంలో దొంగ అడుగుతున్నాడు, సప్లికేషన్ పెట్టుకున్నాడు, ఒక విజ్ఞాపన పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? శాంక్షన్ చేశాడు. ఈరోజు అది నీ యొక్క స్థితిని ఆయన పాదాల దగ్గర పెడుతుంటే ఏం చేస్తున్నాడంటే శాంక్షన్ చేస్తున్నాడు, గతి మార్చేస్తున్నాడు. ఫైనల్గా ఏం చేస్తున్నాడు తెలుసా? పరదైసులు ఇస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంట? గౌరవం ఇస్తున్నాడు. 7వది ఏం చేస్తున్నాడు? మనకి గౌరవం ఇస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడంటే సెయింట్గా మార్చేశాడు. పరదేశంలోకి వెళ్ళడం అన్నది ఇది మామూలు విషయం కాదు. 7 గాల గురించి మనం నేర్చుకున్నాం. గౌరవం నీకు దక్కిందా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో గౌరవం. ఫస్ట్ చూస్తున్నాడు గడ్డు స్థితి, ఇప్పుడు ఏమైపోయింది? ఘనమైన స్థితిగా మార్చేశాడు. సో 2వ మాట ఏం చేస్తున్నాడు? నీవు నాతో కూడా పరదైసులో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పరదైసు, పరలోక రాజ్యం ఒకటి కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పరదైసులో నువ్వు నాతో కూడా ఉంటాను. ఇప్పుడు మనకన్నా యేసుప్రభువు కన్నా ముందు చాలామంది చనిపోయారు. అబ్రహాం చనిపోయాడు, దావీదు చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు కదా. వాళ్ళందరూ పరదైసులో ఉంటారు. ఇక్కడ యేసుప్రభువు చనిపోయాడు కదా, ఆయన ఇమీడియట్గా పరదేశికి వెళ్తాడు. బట్ యేసుప్రభువు జరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ చనిపోయారు కదా, వాళ్ళందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారు అంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే అంతకుముందు యోనా, యోబు వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. యేసుప్రభువు వచ్చేసారు కదా. ఇప్పుడు మనకైతే డైరెక్ట్ కన్ఫర్మేషన్, హెవెన్ ఈజ్ డిఫరెంట్, ప్యారడైజ్ ఈజ్ డిఫరెంట్. ప్యారడైజ్ అన్నది ఏంటంటే ఒక టెంపరీ రూమ్ నుంచి పర్మనెంట్ రూమ్లోకి తీసుకెళ్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో మరొకసారి 2వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలోకి ఉండాలి అంటే స్థితిగతులను తెలుసుకుని
ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే, ఆ సిలువలో విలువైన కార్యాన్ని మనం కానీ గుర్తిస్తే, ఆయన నిన్ను గుర్తిస్తాడు. నిన్ను గుర్తించి గౌరవంగా మారుస్తాడు. ఆ గౌరవమే మనకు పరలోక రాజ్యం వారస్తాం. సో దేవుడు ఇలాంటి అనుభవాలు గుండా మనందరిని తీసుకెళ్లాలని కోరుకుంటూ నీ యొక్క మాటను ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి జీవితంలో ఫలింపచేయను కాక. ఆమెన్.